నేను పానము చెయ్యు పాత్ర నుండి మీరు పానము చేయగలరు. ఏంటి ఆ పాన పాత్ర? కష్టాలు, బాధలు, ఈ సిలువ మరణం, ఇదొక్కటే కాకుండా ఆయన చేసేటువంటి సేవ. యోహాను శుభవార్త 13-14 ప్రభుడను బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగిన మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగుకొనవలెను. ఇదే ఆయన పాత్ర నుండి పానం చేయడం అంటే కష్టాలు, బాధలు ఒక్కటే కాదు. ఆయనలాగే మనం కూడా సేవ చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఆయనలాగా బ్రతకడానికి, ఆయన సేవ చేయడానికి, ఆయన యొక్క ప్రజలకు, విశ్వాసులకు, ఈ సంఘానికి అంతటికి సేవ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. అందుకని ఆయన యొక్క శరీర రక్తాలని తినడం అంటే అంత ఆషామాషి కాదు. ఏదో అందరిలాగా మనం నాలుగు చాపేస్తున్నాం, తినేస్తున్నాం కాదు. మీరు ఆయన శరీర రక్తాలని తింటున్నారంటే ఆయన చేసేటువంటి సేవలో భాగస్థులు అవ్వాలి. ఆయనలాగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి.